హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకాన్స్ ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, సెంట్రల్ గవర్నమెంట్ నుండి బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ జీడీ పోస్టులకు కానీ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. స్పోర్ట్స్ కోటా నుండి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్గా 549 పోస్టులు అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఏపీ తెలంగాణకు సంబంధించి మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ కూడా స్టార్టింగ్ 21,700 నుండి అలవెన్స్లతో కలుపుకొని 40,000 to 50,000 వరకు మీకు అయితే లభిస్తుంది. ఎలిజిబిలిటీ కూడా బేసిక్ ఎలిజిబిలిటీ అనేది అడుగుతున్నారు. 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. తప్పకుండా మీరు ఏదో ఒక స్పోర్ట్స్లో మెడల్ అయితే విన్ అయి ఉండాలి, లేదా కనీసం నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ అనేది చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ వీడియో ఎండింగ్లో మీకు బేసిక్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది, అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, తప్పకుండా లైక్ చేయండి వీడియోని. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. కానిస్టేబుల్ జీడీ పోస్టుల కోసం స్పోర్ట్స్ పర్సన్స్ ని స్పోర్ట్స్ కోటా అండర్లో రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అయితే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్గా 549 జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులు అండి. మీరు ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు వీడియో ఎండింగ్లో తెలియజేయడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి December 27th, 2025 ఓపెన్ అయ్యాయి. అప్లికేషన్కి క్లోజింగ్ డేట్ వచ్చేసి January 15th, 2026 వరకు అయితే టైం ఉంది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే రకరకాల స్పోర్ట్స్ గేమ్స్లో రకరకాల వేకెన్సీస్ అనేవి మనకి మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా, కేటగారికల్గా. మీరు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో లింక్ అనేది ఇస్తాను. మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చెక్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, బేసిక్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే ఆర్చరీ విభాగానికి సంబంధించి మేల్ క్యాండిడేట్స్కి టోటల్ 3 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఫీమేల్కి 3 అవైలబుల్గా ఉన్నాయి. అథ్లెటిక్స్ విభాగానికి సంబంధించి మేల్కి టోటల్ 53 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఫీమేల్కి 50 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అథ్లెటిక్స్లో సబ్ కేటగిరీస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చెక్ చేయవచ్చు. క్రాస్ కంట్రీ విభాగానికి సంబంధించి మేల్కి 10 జాబ్స్, ఫీమేల్కి 11 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. బాస్కెట్బాల్కి సంబంధించి మేల్కి 3 జాబ్స్, ఫీమేల్కి 17 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. బ్యాడ్మింటన్ విభాగానికి సంబంధించి మేల్కి 3 జాబ్స్, ఫీమేల్కి 5 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. బాక్సింగ్ విభాగంలో కూడా మేల్కి 10 జాబ్స్ ఉన్నాయి, ఫీమేల్కి 20 జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి కేటగిరీలకు మేల్తో సమానంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడా జాబ్స్ అనేవి అలాట్ చేయడం జరిగింది. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, అలాగే ఏదో ఒక నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో మీరు పార్టిసిపేషన్ అయినా చేసి ఉండాలి, లేదా మెడల్ అయితే విన్ అయిన వాళ్ళు ఈ జాబ్కి తప్పకుండా అప్లై చేయవచ్చు. అలానే సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, కబడ్డీ, జూడో, కరాటే, స్విమ్మింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, రెస్లింగ్, వాలీబాల్, వాటర్ పోలో, యోగా, వాటర్ స్పోర్ట్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 30 డిపార్ట్మెంట్స్లో మనకి జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. టోటల్గా మేల్ క్యాండిడేట్స్కి 277 జాబ్స్ అయితే ఉన్నాయి, ఫీమేల్ క్యాండిడేట్స్కి 272 జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇద్దరికి సమానంగా అయితే జాబ్స్ అనేది అలాట్ చేయడం జరిగింది. టోటల్గా 550 జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు డైరెక్ట్గా మీ స్పోర్ట్స్ మెడల్ సర్టిఫికేట్ అనేది చూసి 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది చూసి డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఇతర ఎగ్జామ్ కానీ ఇతర ఇంటర్వ్యూ కానీ ఏది కండక్ట్ చేయబడదు. కొన్ని మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్కి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. rect.bsf.gov.in వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ని వీడియో ఎండింగ్లో తెలియజేయడం జరుగుతుంది. జాబ్కి శాలరీ చెక్ చేసినట్లయితే స్టార్టింగ్ 21,700 నుండి
69,000 వరకు మీకు శాలరీ లభించే అవకాశం అయితే ఉంది. మీరు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు ప్రతి జాబ్ అలవెన్స్ అయితే మీకు వర్తిస్తుంది. జాబ్ సెక్యూరిటీ కూడా మీకు లభిస్తుంది. మీరు రిటైర్ అయిన తర్వాత న్యూ పెన్షన్ సిస్టమ్ ద్వారా మీకు పెన్షన్ కూడా లభిస్తుంది. జాబ్కి అప్లై చేయాలంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం 23 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉండొచ్చు. మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని 28 ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలానే మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని 26 ఇయర్స్ వరకు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మెట్రిక్యులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. మీరు ఏదైనా ఇంటర్నేషనల్ లేదా నేషనల్ ఈవెంట్స్లో పార్టిసిపేషన్ అనేది చేసి ఉండాలి. టైం లైన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. January 15th 2024కి January 15th 2026కి మధ్యలో అయితే మీరు నేషనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో స్పోర్ట్స్ విభాగానికి సంబంధించి మీరు పార్టిసిపేషన్ అనేది చేసి ఉండాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు పీడిఎఫ్ని చెక్ చేసుకుని ప్రతి ఇన్స్ట్రక్షన్ అనేది క్లియర్గా చదవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి August 1st 2025 నాటికి 18 to 23 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ గ్రూప్ అనేది ఉండాలి. జనరల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్సీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. స్పోర్ట్స్ క్వాలిఫికేషన్కి సంబంధించి క్లియర్గా డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు. మీకు ఎన్ని మార్క్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుందో దాని గురించి. ఒలింపిక్స్ గేమ్స్ మీరు ఆడినట్లయితే మీకు గోల్డ్ మెడల్ వచ్చినట్లయితే మీకు 100 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. సిల్వర్ మెడల్కి 96 మార్క్స్, బ్రాంజ్ మెడల్కి 92 మార్క్స్. మీరు పార్టిసిపేషన్ చేసి ఏ మెడల్ గెలుచుకొని వాళ్ళు అయితే 80 మార్క్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకవేళ వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్ ఆడి ఉంటే మీకు గోల్డ్ మెడల్కి 90 మార్క్స్, సిల్వర్ మెడల్కి 86 మార్క్స్, బ్రాంజ్ మెడల్కి 82 మార్క్స్. మీకు మెడల్ ఏమీ రాకుండా కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అనేది ఉన్నట్లయితే మీకు 70 మార్క్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి గేమ్కి మీకు ఎన్ని మార్క్స్ అయితే అలాట్ చేస్తారో ఇక్కడ టేబుల్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయవచ్చు. అలానే నేషనల్ గేమ్స్, సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ లేదా నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ ఆడిన వాళ్ళకి ఇండివిజువల్ మెడల్ విభాగానికి సంబంధించి గోల్డ్ మెడల్ అయితే 30 మార్క్స్, సిల్వర్ మెడల్కి 26, బ్రాంజ్కి 22 మార్క్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. అలానే మీరు టీమ్ మెడల్ ఆడి ఉంటే మీకు గోల్డ్కి 26 మార్క్స్, సిల్వర్కి 22 మార్క్స్, బ్రాంజ్కి 18 మార్క్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. మీరు యూత్ లేదా జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆడి ఉంటే ఇండివిజువల్గా మీరు మెడల్ సంపాదించి ఉంటే మీకు గోల్డ్ మెడల్కి 20 మార్క్స్, సిల్వర్కి 16, బ్రాంజ్కి 12 మార్క్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మార్క్స్ అయితే మీకు అలాట్ చేసి మీకు ఫర్దర్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మీకు సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. కేవలం ఈ మార్క్స్ని బేస్ చేసుకుని మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. మరియు 10th క్లాస్ ఎలిజిబిలిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. అలానే మీరు ఒకటి గమనించాల్సి ఉంటుంది. మినిమం ప్రతి క్యాండిడేట్కి 12 మార్క్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. 12 కంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే జాబ్కి అప్లై చేసుకోవడానికి లేదు. మీరు ఏ మెడల్ సంపాదించారో, పార్టిసిపేషన్ అనేది దేంట్లో చేశారో మీరు ఈ టేబుల్లో మీరు చెక్ చేసుకుని మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే మీరు ఎలిజిబిలిటీ బట్టి మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మేల్ క్యాండిడేట్కి మినిమం 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఫీమేల్కి 157 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. మీరు ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే మేల్ క్యాండిడేట్స్ 162.5 సెంటీమీటర్ హైట్ ఉంటే సరిపోతుంది. ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్ హైట్ అనేది ఉంటే సరిపోతుంది. చెస్ట్ కూడా మీకు అన్ఎక్స్పాండెడ్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్ చేశాక 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. ఎస్టీ క్యాండిడేట్స్కి చెస్ట్లో కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే ఈ జాబ్కి కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. మీ ఐ సైట్, కలర్ విజన్ ఇలా రకరకాల మెడికల్ స్టాండర్డ్స్ అనేది చెక్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ విధానం అనేది మీరు ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. January 15th అనేది మీకు లాస్ట్ డేట్ కింద వర్తిస్తుంది. అప్లికేషన్ ఫీజు కూడా మీరు జనరల్ ఓబీసీ కేటగిరీకి చెందిన మేల్ క్యాండిడేట్స్ అయి ఉంటే మీరు 160 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. రిమైనింగ్ అందరూ కూడా ఈ జాబ్కి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఏ ఖర్చు అనేది లేదు. సెలక్షన్ ప్రాసెస్ కూడా మీకు డైరెక్ట్గా మీరు ఏ స్పోర్ట్స్లో అయితే పార్టిసిపేట్ చేశారో దాన్ని బట్టి మీకు మార్క్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన టేబుల్లో మార్క్స్ అనేవి ఎలా అయితే ఇచ్చారో ఆ మార్క్స్ని బేస్ చేసుకుని మీకు ఫైనల్గా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 12 మార్క్స్ అనేవి ప్రతి క్యాండిడేట్కి వస్తే సరిపోతుంది. జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకసారి షార్ట్ లిస్ట్ అయ్యాక
ఫిజికల్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది డాక్యుమెంట్స్ని. అలానే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ హైట్ వెయిట్ని చెక్ చేయడం జరుగుతుంది. అలానే డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి మీకు డైరెక్ట్గా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మీకు జాబ్ అనేది పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. 10th క్లాస్ ఎలిజిబిలిటీతో మీరు ఏదైనా నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ చేసి లేదా మెడల్ విన్ అయి ఉంటే ఈ జాబ్కి తప్పకుండా అప్లై చేయండి. మంచి శాలరీ ఆఫర్ చేస్తున్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో చూసినట్లయితే నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ను నేను ఆన్లైన్ అప్లికేషన్ లింక్ను కూడా పిన్నెడ్ కామెంట్లో అలానే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది వెబ్సైట్. ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లో రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ టు ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ అండర్ స్పోర్ట్స్ కోటా అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా ఈ పీడిఎఫ్ని చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ని ప్రైవేట్ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో మీరు చెక్ చేయవచ్చు. అలానే ఈ అడ్వర్టైజ్మెంట్ కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కరెంట్ రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్ అని హెడ్డింగ్ కనిపిస్తుంది కదా, దీని కింద గమనించవచ్చు కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అండర్ స్పోర్ట్స్ కోటా అని కనిపిస్తుంది కదా, ఇక్కడ అప్లై హియర్ అని కనిపిస్తుంది. దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. మీ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి ఓటీపీ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్, ఇతర వివరాలు అనేవి ఇచ్చి మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. 10th ఇంటర్ సర్టిఫికెట్స్ లాంటివి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అది కూడా ఇచ్చి సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫైనల్గా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ ప్రొఫైల్ అనేది జనరేట్ అవుతుంది. మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాక మీరు ఫర్దర్గా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మీరు లాగిన్ అయ్యి మళ్ళీ సేమ్ అక్కడ అప్లై హియర్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకుని తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ గురించి కానీ ఈ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇస్తాను. అలానే జాబ్కి January 15th, 2026 అనేది లాస్ట్ డేట్గా ఉంది. తప్పకుండా మీరు అప్లై చేయడానికి ట్రై చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అలానే రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.